హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందూ పంచాంగం ప్రకారం పాల్గొన మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి రోజున అమలకి ఏకాదశి వ్రతం ఉంటుంది. ఈ ఏడాది మార్చి 10వ తేదీన సోమవారం నాడు ఆమలకి ఏకాదశి వచ్చింది. ఈ రోజున విష్ణుని అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఎన్నో ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి. ఈ ఆమలకి ఏకాదశి రోజున సుఖ సమృద్ధుల కోసం కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఆమలకి ఏకాదశి పూజ విధానం, ప్రత్యేక పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజున తెల్లవారుజాముని నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఆ తరువాత తలస్నానం చేసి ఇంట్లో పూజలు చేసుకోవాలి. ఏకాదశి రోజున పూజలు చేసేవారు పసుపు రంగు దుస్తులు ధరించాలి. దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో దేవుని పటాలను అలంకరించాలి. విష్ణుదేవునికి పసుపు రంగు అంటే చాలా ఇష్టమైన రంగు కాబట్టి ఈ ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు చామంతి పూలతో దేవుడిని పూజిస్తే చాలా మంచిది. పూజ గదిలో ఒక దీపం వెలిగించి బెల్లంతో తయారు చేసిన పరమాన్నాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి, లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి. ఈ ఏకాదశి రోజున 5 వత్తులతో దీపం వెలిగిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఈ ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఏకాదశి రోజున పూజలు చేసేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ రోజున చేసే ఉపవాసాలకు కోరిన కోరికలు నెరవేరుతాయి. డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఇంట్లో ఐశ్వర్యానికి లోటే ఉండదు. ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ముందు రోజే సిద్ధం చేసుకోండి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ఉసిరి చెట్టును మాత్రం ఖచ్చితంగా ముట్టుకోండి. ఎందుకంటే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి ఉసిరి చెట్టులో కొలువై ఉంటారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉసిరి చెట్టును ముట్టుకుంటారో అలాంటి వారికి జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది. ఆమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే అత్యంత శుభప్రదం. దీనివల్ల మీ జీవితంలో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకు నీరు పోసి ఉసిరి చెట్టును పూజిస్తే విపరీతమైన ధనం కలుగుతుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఉసిరికాయను దానం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల గ్రహదోషాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ ఆమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకు 7 ప్రదక్షిణలు చేస్తే దాంపత్య జీవితంలో సుఖశాంతులు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద ఒక దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు నమస్కారం చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇంట్లో సుఖ సమృద్ధులు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకొని తల స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం దగ్గుతుంది. విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున పెళ్ళైన ఆడవాళ్ళు తప్పకుండా తలస్నానం చేయాలి. ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. అప్పుల సమస్యల నుండి త్వరగా విముక్తి పొందాలంటే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద కూర్చొని ఓం శ్రీ విష్ణు ప్రియాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ధన ధాన్యాలకు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉసిరి చెట్టు నీడలో నిలబడినా సరే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున పూజలు చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది. ఈ ఏకాదశి రోజున మీ ఇంటికి ఉసిరి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే. అలాగే జిల్లెడు మొక్కను వినాయకునికి మొక్కగా పరిగణిస్తారు.
ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహం కుదురుతుంది. ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున ఇంటి ముందు ఉప్పు మూట కడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఈ ఏకాదశి రోజున దక్షిణ దిశలో చీపురును పెట్టుకుంటే ధనలక్ష్మి మీ ఇంటికి నడిచొస్తుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు మాంసాహారం, ఉల్లిపాయ, అలాగే వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. ఏకాదశి రోజున మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. ఏకాదశి రోజున ఎవరికి డబ్బు ఇవ్వకూడదు. నలుపు రంగు బట్టలను అస్సలు ధరించకూడదు. నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే దరిద్రం వెంటాడుతుంది. ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపైన లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది. ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు. స్త్రీలు కంటతడి పెట్టినా ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. ఈ ఏకాదశి రోజున పేదలకు దానం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా నువ్వులను దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. అలాగే బెల్లం దానం చేస్తే మీ జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదములు.